వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. దేశం మొత్తం మీద ఎన్నికల వేడి కొంచెం ఊపందుకుంటోంది. రేపమాపో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించేస్తే ఇక ఆ తర్వాత పార్టీలకి క్షణం తీరిక కూడా ఉండదు. అయితే సాధారణ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వాటిలో మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడం, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు కూడా కలిసి ఉండడం, జమిలీ ఎన్నికలు కావడంతో ఆంధ్రప్రదేశ్కి కాస్త అసెంబ్లీ ఎన్నికలు లేని రాష్ట్రాల కంటే ఎక్కువ ఫోకస్, ఎక్కువ ఒత్తిడి, పైగా రాష్ట్రంలో అధికారాన్ని మార్చే ఎన్నికలు కాబట్టి ఇంకెక్కువ ఇంట్రెస్ట్, ఉత్సుకత, పార్టీల మధ్య నువ్వా నేనా అనే పోటీ. సరే, ఆ పోటీ అనేది కాస్త ఆరోగ్యకరంగా ఉంటే బాగుండేది. కాకపోతే అక్కడ ఎప్పుడో అది అనారోగ్యం కంటే ఇంకేదన్నా పదం వాడచ్చు. ఆ స్థాయికి దిగజారిపోయింది. అది ఏదో కొట్టుకుంటున్నారు, వస్తున్నారు, కింద మీద పడుతున్నారు, అది ఒకటి నడుస్తోంది. అయితే నిన్న మొన్నటిదాకా పొత్తులు ఒక కంక్లూజన్కి రాలేదు కాబట్టి టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఉంటాయని చెప్పారు కాబట్టి వైసీపీ నాయకులు ఒకవైపు చంద్రబాబుని, ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరిని విపరీతంగా విమర్శించేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన సభల్లో వాటిల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు ఇద్దరిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఇక ఎంత వస్తే అంత నోటికి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతూ చాలా ఒక ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి మాట్లాడిన సందర్భాలే చూసాం మనం. ఏనాడు ఆయన హుందాగా మాట్లాడింది లేదు. అయితే నిన్నటి వరకు రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి. ఆ రెండు పార్టీలని ఎడాపెడా మాట్లాడేసిన ముఖ్యమంత్రి గారు, ఎడాపెడా విమర్శించిన ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారినేమో అవినీతి పరుడని, లేకపోతే మోసకారి అని, మాయమాటలు చెప్తాడని, ఆయనకి అట్లా ఇటు పవన్ కళ్యాణ్ ఏమో దత్తపుత్రుడని, 3 పెళ్ళిళ్ళని, ఏదో ఇక వ్యక్తిగతమైన దీంట్లోకి వెళ్ళిపోవడం, అట్లా ఇద్దరిని చేశారు. ఇప్పుడు పొత్తు కుదిరింది 3 పార్టీలు. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ జత కట్టింది. ఇప్పుడు మోర్ ఫోకస్ ఎవరి మీద ఉండాలి? లెక్క ప్రకారం తెలుగుదేశం మీద ఎలాగ ఉంటుంది, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా, పొత్తులోకి బీజేపీ వచ్చింది కాబట్టి చాలామంది బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీ దేశంలోనే కాదు, ఒక రకంగా చెప్పంటే ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు ఉన్న పార్టీ, 2 సార్లు అధికారంలో ఉండి 3వసారి కూడా రెడీ అవుతున్న పార్టీ మోదీ గారి నాయకత్వంలో. మరి అలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేనతో జత కట్టినప్పుడు మొత్తం మీకు పొత్తులో ఉన్న వాళ్ళందరూ మీకు ప్రత్యర్థుల కింద లెక్క కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకనో ఒక్కసారిగా కేవలం చంద్రబాబు టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. విమర్శలు అంటే అది విమర్శలు కాదు, బూతు పురాణం, తిట్ల పురాణం, బూతు పురాణం, ఏదో పురాణం ఆయనకు వచ్చింది అది కాబట్టి అది చేస్తున్నారు, చేసుకోవచ్చు. కానీ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే ఇక్కడ నేను బీజేపీని ప్రశ్నించమని లేదా బీజేపీని తిట్టమని అది కాదు నా ఇంటెన్షన్. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి ఆ బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలో జత కట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడనే ముద్ర బలంగా పడిపోయింది కాబట్టి ప్రజల్లో ఆయన ఒక విఫల సీఎం అని, వైసీపీ ఒక విఫల పార్టీ అని, జగన్ ప్రభుత్వం ఒక విఫల ప్రభుత్వం అని బలంగా ముద్ర పడిపోయింది. రాష్ట్రం పూర్తిగా ఒక రకంగా కొంచెం ముతక భాషలో చెప్పాలంటే సంకనాగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. దీనికి బీజేపీ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ పలుమార్లు చెప్పారు. మేము ఎంత చెప్పినా ఆయన కొన్ని విషయాల్లో సహకరించట్లేదు, లేకపోతే మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు, కేంద్రం ఇచ్చే వాటికి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు, లేకపోతే
అప్పు లెక్కలు సరిగా చెప్పడం లేదు. చాలా చెప్పారు, పార్లమెంట్లో క్వశ్చన్లు వేసినా చెప్పారు, లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బహిరంగంగా చెప్పారు. అది పోలవరం కావచ్చు, అమరావతి విషయంలో చెప్పారు, పోలవరం విషయంలో చెప్పారు, అన్ని విషయాల్లో చెప్పారు. వీటికి తోడు స్టీల్ ప్లాంట్ విషయంలో, వైజాగ్ స్టీల్ విషయంలో రాష్ట్రంలో పార్టీలన్నీ బీజేపీనే ప్రశ్నించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాయ్ బలాయ్ అన్నాడు. అప్పుడు వ్యతిరేకించిన పాపాన పోగా ఒకవేళ వైజాగ్ స్టీల్ కనుక ప్రైవేటైజ్ చేస్తే దానికి ఆనుకున్న 7,000 ఎకరాలు ఏదో ఉంది, అది అమ్మేసుకుందామని చూశాడు ఆయన. మరి ఇప్పుడు నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటైజ్ చేస్తానన్నావు అని బీజేపీని అడగాలి. మా పోలవరానికి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని బీజేపీని అడగాలి. లేకపోతే నా 3 రాజధానులకు ఎందుకు సహకరించలేదని బీజేపీని అడగాలి. లేకపోతే మా రాష్ట్రంకి అనుకున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేదని అడగాలి. అనుకున్న ఇల్లు ఎందుకని ఇవ్వలేదని అడగాలి. లేకపోతే మా రాష్ట్రానికి ఇంకా అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అడగాలి కదా. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చెప్తారని తర్వాత ఇచ్చారని తెలుసు, మనందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఇచ్చినా కూడా ఈయన కలిపేసుకుని, ఈయన బోడోలు, ఈయన స్టిక్కర్లు వేసుకుని మార్కెట్లో అమ్మేసుకున్నాడు, అది వేరే విషయం. కానీ అడగట్లేదు అంటే ఏదో భయం, ఏదో ఒక వణుకు. అక్కడ టీడీపీని తిట్టేటప్పుడు, పవన్ కళ్యాణ్ తిట్టేటప్పుడు మాత్రం నేను సింహం అని అంటారు. కానీ బీజేపీ టాపిక్ ఎత్తడానికి ఎందుకు ఈయనకి ఒక రకమైన జంకు. అందుకే చాలామంది అంటారు ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్రం గురించి కాదు, ఆ కేసుల గురించి మాట్లాడుకోవడమే సరిపోతుందని. ఇప్పుడు రేపు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత, ఎన్నికల తర్వాత కూడా అదే భయం ఆయనకి. ఈ కేసులు, లేకపోతే కొత్తగా వచ్చిన వివేకానంద రెడ్డి గారి కేసు, హత్య కేసు కావచ్చు, లేదా కోడికత్తి కేసు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఎక్కడ మెడకు చుట్టుకుంటాయనో భయంతోనా ఎందుకు బీజేపీ విషయంలో ఆయన అంతగా బిక్కుమనుకుంటూ చంటి పిల్లల ఉంటున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లా. మరి బీజేపీని ప్రశ్నించకుండా రేపు ఆయన ఎన్నికల్లో ఏం ప్రచారం చేస్తాడు, చంద్రబాబును తిట్టడం సరిపోతుందా? డెఫినెట్గా ఈ అలయన్స్ మీద, బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ అయితే చూస్తూ ఊరుకోరు. జగన్ని సాకిరేవి పెట్టినట్టు పెట్టేసి ఉతికేస్తారు. అతను ఎక్కడెక్కడ విఫలమయ్యాడు, ఎందుకు విఫలమయ్యాడు అనేది క్లియర్గా కేంద్రం ఏమి ఇస్తే ఈయన పేర్లు మార్చుకున్నాడు, కేంద్రం ఏమి ఇస్తామంటే కనీసం వాటికి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు, కేంద్రం ఇచ్చిన నిధుల్ని, వేటికి ఇచ్చిన నిధుల్ని ఎటు డైవర్ట్ చేశారు, ఎన్ని అప్పులు తీసుకొచ్చాడు, మొత్తం ఏకరువు పెడతారు రేపు జనంలో. అలాగే బీజేపీ మీద కూడా ప్రజల్లో కోపం ఉంది కాబట్టి కాస్త రాష్ట్రానికి సహకరించలేదనో, లేకపోతే ఆ వైజాగ్ స్టీల్ విషయంలోనో, పోలవరం విషయంలోనో జగన్ అరాచకాలను చూస్తూ ఊరుకున్నారు ఎన్నాళ్ళనే ఒక కోపం ఉంది కాబట్టి డెఫినెట్గా దానికి వాళ్ళు హామీలు ఇవ్వడము, లేకపోతే ప్రజలకు నచ్చజెప్పే విధంగా ఏదో ఒక ఇదైతే ఉంటుంది. అదేంటనేది మనం తర్వాత మాట్లాడదాం. సో ఇవన్నీ చూసి కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు అనేది మనం చర్చకు తీసుకుంటే, ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. మస్తాన్ వలీ గారు నమస్కారం. సార్ నమస్కారం. వెంకటకృష్ణ గారు. మస్తాన్ వలీ గారు, నేను చెప్పింది కరెక్టేగా? ఇప్పుడు మొన్నటిదాకా వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని రాజకీయంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా బూతులు తిట్టాడు ఆయన మనుషులు తిట్టారు కదా ఇద్దరిని. కేంద్రంలో ఉన్న, అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండడం అంటే సామాన్య విషయం ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా టార్గెట్ చేయదలుచుకుంటే మా రాష్ట్రానికి మీరేం చేశారు అని కేంద్రాన్ని అడగాలి కదా. అసలు ఆ ప్రస్తావన ఏదో ఎట్లా బీజేపీ అనే 3 అక్షరాలు ఉంటే ఇంకా నేను అనకూడదు, కానీ గడగడగడగడ వణికిపోతున్నారు వైసీపీ వాళ్ళు అందరూ, టాప్ టు బాటం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూడింగ్. ఎందుకని ఇది ఎంతవరకు లాజిక్ అవుతుంది ఇది? సార్ ఇది చాలా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంశం మీద. చాలా మంచి అంశం తీసుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నరేంద్ర మోడీ గారు గడిచిన 10 సంవత్సరాలుగా
ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ దేశంలో అవినీతి పరులుగా, దేశద్రోహులుగా, ఆర్థిక నేరస్తులుగా అని విమర్శించినటువంటి పార్టీ వాళ్ళ పార్టీలో జరగానే పునీతులైపోయినటువంటి చరిత్ర చాలా మంది ఎంపీలు ఇవాళ తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు జీవీఎల్ నరసింహరావు గారు వస్తుంటాడు, తడుక్కుమని మెరిసి చాలా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డి గారి అంశం గడిచిన 10 సంవత్సరాలు స్పష్టంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలల ముందే వీళ్ళు ఈ 10 రోజుల కిందట అలయన్స్ పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారితో. కానీ 4 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో అలయన్స్ పెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నం ఢిల్లీలో చేశారు. ఇది ముందుగా నుంచి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళు విఫలం చెందారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ ఓటు బ్యాంకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిద్దో, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా మింగుద్దో. ఈ దేశంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అకాలీదళ, శివసేన, జేడీఎస్, లేకపోతే అస్సాం గణ పరిషత్, ఏ రీజనల్ పార్టీ వాళ్ళతో సఖ్యత చేస్తే ఆ రీజనల్ పార్టీ అవుట్. ఆ పార్టీలో నుంచి ఏకనాథ్ షిండేలు తయారైపోతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి మోడీ భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. కర్ణాటక ఎలక్షన్ వచ్చినా, దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఎలక్షన్ వచ్చినా కూడా అత్యంతగా ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాయి అనేటటువంటి భావన ఇవాళ కేంద్ర రాజకీయాల్లో చర్చించుకునేటటువంటి అంశం. ఇవాళ మీరు చూస్తే ఇప్పుడు మాట్లాడతాం మీరు అలయన్స్ గురించి. గడిచిన 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి అంత అవినీతి పరుడు దేశం లేడు. ల్యాండ్, శాండ్, మైను, వైను డిజిటల్ పేమెంట్ లేకుండా 10 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఆ రాష్ట్ర అధ్యక్షురాలు విమర్శిస్తా ఉంటే ఎందుకు ఈడీ రైడ్ చేయడు, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగదు, ఎందుకు వాళ్ళ మీద ఎంక్వైరీ జరగదు, వాళ్ళ మీద ఒక కేసు కూడా బుక్ చేయనటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సింహం కావచ్చు, కానీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి తన తలకాయ తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర పెడతాడు. 200% నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నటువంటి మాట 2018లో వాళ్ళకున్న 5-6 ఎంపీలని రాజీనామా చేయించినటువంటి ఒక డ్రామా జరిగినటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి వేరే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తూ నరేంద్ర మోడీ గారిని ఆయన విమర్శించినట్టుగా, ఆయన తిట్టినట్టుగా ఎవరు ఈ దేశ రాజకీయాల్లో తిట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందనా, ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తయిందనా, లేదా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నారు నేను ఇస్తానని చెప్పేటటువంటిది ఏదైనా హామీ ఇచ్చారా? ఎందుకు పొత్తు పెట్టుకున్నారో తెలియదు. జాతి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఇది చెప్పుకోవడానికి చాలా బాగా ఉంటుంది. కానీ ఏం చేశారని వాళ్ళతో పొత్తు వెళ్తున్నారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2014లో ఈ 3 పార్టీలు కలిసినప్పుడు 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆయన ప్రత్యేక హోదా ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడు గారు అవినీతిని ఎండగట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పాతిపోయిన లడ్డు ఇచ్చాడని అన్నాడు. ఢిల్లీ అమరావతి రాజధాని అప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి మీకెందుకు తెలుగు ప్రజలకు వాగ్దానం చేస్తున్నా, ఢిల్లీని మించిన రాజధానికి నేను సహకరిస్తాను అని చెప్పి ఒక గుప్పిడి మట్టను, ఒక చెంబు నీళ్లు తీసుకొచ్చి తెలుగు ప్రజల ముఖాన్ని కొట్టినటువంటి చరిత్ర. మరి ఇవన్నీ కూడా కలిసి ఏంటి జరుగుతున్నాయంటే నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో, నరేంద్ర మోడీ గారి కూడా అదే. ఇప్పుడు మీరు జాతీయ పార్టీ కాబట్టి ఓవరాల్ గా బీజేపీని ఓవరాల్ గా అన్ని రకాలుగా వేసుకుంటారు. మీరు జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో మీరు ఇద్దరే మెయిన్ ఇవి కాబట్టి ఎటు తీసుకెళ్ళినా మొత్తం మీద అన్నిటికీ కలిసేస్తారు. కానీ తప్పనట్లా ఒక్క మాట ఇప్పుడు ఇవన్నీ వలసి జగన్ గెలిచినా సరెండర్ టు ది నరేంద్ర మోడీ. వాళ్ళకేంది ఈ 2 పార్టీల్లో కూడా ఏకనాథ్ షిండేలు ఉన్నారు. రాసుకోండి ఎక్కడికి ఇస్తారు. నేను మొన్న కూడా డిబేట్ లో చెప్పా, ఈ 2 పార్టీలు కూడా
ఏకనాథ్ షిండేలు ఈ రెండు పార్టీల్లోనే కాదు, రేపు మీ పార్టీలో తయారవచ్చు, మిగతా రాష్ట్రాలు ఆల్రెడీ మీ పార్టీలో తయారవుతున్నారు కదా, తయారవ్వచ్చు. మొన్న ఎవరు అన్నారు తెలంగాణలో కూడా తయారవుతారని. అదేముంది, ఏకనాథ్ షిండేలు మారేవాడు ఉంటే మార్పించేస్తారు, గోడ దూకేవాడు ఉంటే దూకించేస్తారు. రాజకీయాల్లో తప్పే ఉంది. ఈ దేశ రాజకీయాల్లో తప్పు కాదు, ప్రజాస్వామ్యం సార్. గెలిచినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ సిమ్లా చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, అంత డీటెయిల్ గా వెళ్ళేంత విస్తృతమైన విశాలమైన హృదయం నాకు లేదు. కానీ మనం ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అవుదాం, మీ పక్కన ఉన్న తాడేపల్లి కన్ఫైన్ అవుదాం. రైట్. తాడేపల్లి ప్యాలెస్ నరేంద్ర మోడీకి అమిత్ షాకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడు. విజయసాయి రెడ్డి గారు పొగిడినట్టుగా ఈ దేశ రాజకీయాల్లో పార్లమెంట్ సాక్షిగా మహానాయకుడు అంటే కాదండి, నేను అంటున్నాను. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. ఒక విషయం వరకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఫెడరల్ సిస్టమ్ ఈ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చిపుచ్చుకోవడము, లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడం అంటే బ్యాగులు కాదు, ఈ పథకాలు లేకపోతే అదే ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న, నన్ను కూడా మాట్లాడి అన్న. ఈ రకమైన అధికారము, పథకాలు, లేకపోతే గౌరవ మర్యాదలు ఇటువంటివి ఉంటాయి, పొగడొచ్చు, తప్పేం లేదు. మొన్న ఇక్కడికి వస్తే ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ గారిని పొగిడాడు, ప్లీజింగ్గా మాట్లాడాడు, మా రాష్ట్రాన్ని కాస్త పెద్దనలాగా ఆదుకోండి, తప్పేం లేదు. కాకపోతే ఇవాళ ఎన్నికల తరుణంలో బీజేపీ రాష్ట్రానికి చెడు చేసిందా మంచి చేసిందా అనేది పక్కన పెడితే, ఆయనకైతే ప్రత్యర్థి కూటమిలో చేరింది కదా. ఆ ప్రత్యర్థి కూటమిలో చేరినప్పుడు ఈయన దాన్ని ఎందుకు అలా చూడడం లేదు అనేదే పాయింట్. పూడి తిరుపతిరావు గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీ పేరెత్తడానికే భయపడిపోతున్నాడు ఆయన? సార్ ఒక్క మాట, చాలా మాట్లాడింది, ఒక్క నిమిషం ఆగన్న, వాళ్ళు తీసుకుంటారని చాలా మాట్లాడి మళ్ళీ తీసుకుంటారని. ఒకే మాట, 200 వాయిదాలు పడి ఒక్కసారి కోర్టుకు వెళ్ళలేనటువంటి చాలా అటువంటివి ఉన్నాయిలేండి. రేపు అధికారం మారిన తర్వాత కూడా ఆ ఇబ్బంది వస్తుందని బహుశా వెళ్ళట్లేదేమో. కాకపోతే నేను అనేది ఏంటంటే, తిరుపతిరావు గారు, పురంధరేశ్వర్ గారు అధ్యక్షురాలు అయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం మీద చాలా అలిగేషన్స్ చేశారు, ఛార్జ్ షీట్లు వేశారు. మీరు కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి ఇచ్చారు, ఏది లిక్కర్లో క్యాష్ ఇదని, శాండ్ మాఫియా అని, ఇంకా చాలా ఇచ్చారు కదా. మరి ఆయన ఆరోపణలు చేస్తే ఆయన సభల్లో సమాధానం చెప్పాలి కదా. సమాధానము చెప్పడు, అసలు బీజేపీ విషయము ఎత్తరు. ఎందుకని? ముందుగా అందరికీ నమస్కారం. వెంకటకృష్ణ గారు నమస్కారం సార్. అది ఆ ప్రశ్న అడగాల్సింది వాళ్ళనే, అయితే సమాధానం మేము చెప్తాం. వాళ్ళు రారులే, మా డిబేట్లకు రారు, భయం. అదే అందువల్ల అంటున్నా, అందువల్లనే ఇప్పుడు ఆ పాత్ర కూడా మేమే పోషించాల్సి వస్తుందా, తప్పదు, మనం ఏం చేస్తాం. ఒక విషయం ఇక్కడ మస్తాన్ వల్లి గారు చాలా విషయాలు ప్రస్తావించారు. డెఫినెట్ గా, ఎందుకంటే ప్రస్తావించిన వాళ్ళు ఉంటే కదా మేము చెప్పుకోవడానికి కూడా మాకంటూ ఒక, అందుకే మీ ఇద్దరిని పెట్టింది, పాత్ క్రియేట్ అవుతుంది. ఒక్క విషయం ఇక్కడ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇవాళ కలయిక అనేది రాష్ట్ర ప్రజలు ఏమి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేనటువంటి ఒక అంశం. అదే విధంగా 3 రోజులుగా, మొన్న ఏదైతే పొత్తు ప్రకటించిన తర్వాత ఇవాళ 3వ రోజు, 3 రోజులకు కూడా రాష్ట్రంలో అదే ఒక వాతావరణం. ఎందుకు అనేసి అంటే, ఇవాళ మేము కలిసిన వాళ్ళం కాదు, లేకపోతే ఇవాళ మేము విడిపోయిన వాళ్ళం కాదు. దాదాపు 4 దశాబ్దాలుగా తెలుగుదేశం ప్రస్థానం ప్రారంభమైనటువంటి తొలినాళ్ళ నుండి మేము కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, దేశం కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, రాష్ట్రం కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, పార్టీల కోసం పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కూడా అదే విధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యం ఒకటి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం గురించి పురంధేశ్వరి గారు ఛార్జ్ షీట్లు వేశారు, మేము ఛార్జ్ షీట్లు వేసాము. ఇది ఓకే, ఇవాళే కాదు, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్ళ నుండి కూడా ప్రభుత్వం మీదే పోరాడుతున్నాం. ఈ వైకాపా ప్రభుత్వం తాలూకా రాష్ట్రీయ, నేను బాగా గుర్తు చేస్తాను, కోవిడ్
ప్రారంభ సమయానికి ముందు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కోవిడ్ మనకి మార్చిలో ప్రారంభమైతే మేము ఫిబ్రవరిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలకు సంబంధించి ఏదైతే ఇసుక లభ్యత సంబంధించి మొట్టమొదట మేము నదీ ప్రాంతాలకు వెళ్లి ధర్నాలు ప్రారంభించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆవేళ నుండి ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఇవాళ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా సరే ఖచ్చితంగా ప్రశ్నించే పార్టీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క అంశంలో కూడా మేము పోయినటువంటి సందర్భం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా కొంత సారూప్యత లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కొంత సహకారం అయితే అది రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం తాలూకా విడిపోయినటువంటి రాష్ట్రం తాలూకా పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వాల మధ్య సహకారమే తప్పిస్తే పార్టీల మధ్య సహకారం ఎప్పుడూ లేదు. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ, వైకాపా పార్టీ మధ్య సహకారం అనేది ఏ రోజు లేదు. కొన్ని సందర్భాల్లో మేము మిత్రపక్షాలుగా మొన్నట్టుండి ఉన్నప్పటికి కూడా, లేకపోయినట్టయితే మా మిత్రపక్షమైనటువంటి జనసేన 3 నెలల కిందట మిత్రపక్షంగా తెలుగుదేశంకి వెళ్ళినప్పటికి కూడా, కానీ ప్రతిపక్షాలుగా ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ తాలూకా కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. నేను కలిసి పనిచేసిన డాష్ షేరింగ్ కాదు నేను చెప్పేది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు కానీ, లేకపోతే దమనకాండ కానీ, లేకపోతే ఉదాహరణకి దేవాలయాల మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూర్చొని మేము నిరసన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. నిరసన చేశారు కానీ నిరసన కార్యక్రమాలు ఏదో చేశారు, లేకపోతే ఇంకోటి ఏదో యాత్ర చేశారు కానీ ఎక్కడ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు మాత్రం ఆపలేకపోయారు, నిలువరించలేకపోయారు, దాన్ని గాడిని పెట్టలేకపోయారు. మరి అది ఉద్దేశపూర్వకంగా చేయలేదా, లేకపోతే అతను మీకు మింగుడు పడలేదా నాకు అర్థం కాల. వలి గారు మీరు చాలా విమర్శలు చేస్తే నేనేమో ఇప్పుడు మాట్లాడలేకపోలేదు. కరెక్ట్ 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 చెప్పండి. ఒక్క 2 నిమిషాలు ఆయన చెప్పనివ్వండి. ఎందుకంటే మీరు విమర్శిస్తే వద్దని నేను చెప్పను, లేకపోయినట్టయితే వణికిపోను. నేను దానికి ప్రతి విమర్శ చేయగలను, దానికి సమాధానం చెప్పగలను. మా వైపు 1,000 చూపిస్తే మీ వైపు 3,000 చూపిస్తే మీరు ప్రభుత్వాలు కోల్డం గురించి మాట్లాడారు. నేను చెప్తున్నా, అసలు ఇది 356 ఆర్టికల్ ఎప్పుడైనా మేము ప్రయోగం చేశామా? మేము వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో కానీ, లేదా వాజ్పేయి గారి సమయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా కూల్చావా? ఏదైనా జరిగిందనేసి అంటే వారు ఎవరైనా ఏకనాథ్ షిండే రావచ్చు, దోనాథ్ షిండే రావచ్చు, ఎవరు వచ్చినా సరే వాళ్ళుగా వచ్చినప్పుడే మేము తీసుకున్నాం తప్పిస్తే మేము ఎక్కడ ప్రభుత్వాలు కూల్చి రాలేదండి. ఆగండి మాట్లాడదాం. నేనేమంటానంటే వెంకటకృష్ణ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానానికి వస్తూ ఒక్క విషయం, రాష్ట్ర ప్రభుత్వము ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల వరకైతే వాళ్ళు కూడా విమర్శించలేదు, నేను అంగీకరిస్తాను. కానీ మా పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఏ రోజు కూడా వాళ్ళు మమ్మల్ని క్షమించలేదని అంటాను నేను. ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ తాలూకా ప్రధాన కర్తవ్యము అధికార పార్టీ తాలూకా ఆగడాలను గాని, అధికార పార్టీ తాలూకా వైఫల్యాలను గాని, అధికార పార్టీ తాలూకా చేతకానితనాన్ని గాని ఎండగట్టడం. అది తెలుగుదేశం పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలను ఎవరు చేసినా అదే చేయాల, వేరే పని ఉండదు ప్రతిపక్షాలకి. ఆ సందర్భంలోనే నేను చెప్పాను, కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కూడా చేయాల్సి వస్తుంది డెఫినెట్ గా. కాబట్టి నేను ఒక్క విషయం చెప్తున్నా, ఏ రోజు కూడా వీళ్ళు భారతీయ జనతా పార్టీ మొన్నండి మేము ఇక్కడ ఏదైతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న 10 రోజుల కిందట ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించి మేము దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా మాకు పిలిపించి మేము శ్రీకాకుళం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటండి? అంటే ఏంటి? ప్రభుత్వం నేను ఎందుకు చెప్పానండి, ఇదే కాదు, దేవాలయాల విధ్వంసానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం 256 దేవాలయాలను కొల్లగొట్టింది. ఆ
ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి సందర్భంలో కూడా రోడ్డు ఎక్కితే మమ్మల్ని ఏం చేసేవాళ్ళు మీరు చూశారు కదా. నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో ఉంటే ఎత్తుకుపోవడాలు. మొన్న ఏదైతే నెల్లూరు జిల్లాలో మా కార్యకర్తని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇలా రెండు కాలు మధ్యన పెట్టి నొక్కేసినటువంటి వీడియోలు ఆంధ్ర ఏబిఎన్ ఛానల్లోనే ఫస్ట్ వచ్చాయి వెంకటకృష్ణ గారు. నేను కోట్ చేస్తున్నా. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదన్నా ఉంటే రాష్ట్రం విభజన తర్వాత, మీరు ఇందా చెప్పారు, విభజన తర్వాత రాష్ట్రానికి ఏదైనా అవసరాలు ఉంటే తీర్చిందేమో కానీ పార్టీల పరంగా వాళ్ళు మమ్మల్ని క్షమించడం కానీ మేమైతే వాళ్ళని క్షమించడం కానీ ఎక్కడా జరగలేదు. ఇది ఒక విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. రెండో అంశం ఏంటనేసి అంటే వాళ్ళు మా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళు ఎందుకు నోరు విప్పట్లేదా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో నోరు విప్పట్లేదో అనేసి అంటే నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకటి, వాళ్ళు ఎప్పుడు చెప్పింది ఏంటంటే మేము ఆహ్వానిస్తాం, రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరవేర్చుకుంటామని చెప్పేసి మొట్టమొదట, అంటే అఫ్కోర్స్ ఆయన అధికారంలోకి రాకముందు నాకు 25 పార్లమెంట్ సీట్లు ఇచ్చినట్టయితే నేను నరేంద్ర మోడీ మెడలో ఉంచుతానని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి. దాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. మెడలో వంచలేవు సరే కదా, తొడలు కొట్టడానికి కూడా పనికిరావు అని చెప్పేసి ఆ రోజు నేనే మాట్లాడాను. తొడలు కొట్టడానికి కూడా పనికిరావు, ఏది ఆయన తొడలు ఆయన కొట్టుకోవడానికి, తొడకొట్టి పిలవడం అంటాం కదా, అదే మాట్లాడినటువంటి వ్యక్తి నేను మేమేం మర్చిపోలేదు. అయితే ఎప్పుడైతే 22 సీట్లు వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి ప్రకటించాడు అస్త్ర సన్యాసం. ఎందుకనేసి వాళ్ళకి మన అవసరం లేదు కాబట్టి మేమేం చేయాలి, దీన్ని ఏమంటాం అనేసి అంటే ఏదో మన దయతలిచా, మాకేం అవసరం, దయతలి చేయాల్సిన పని ఏమీ లేదని మేము చెప్పాం ఆనాడు కూడా. ఒకటి నీ చేతకాంతనం, నువ్వు చూపించుకోలేవు, నీకున్నటువంటి ఇబ్బందులు వ్యక్తిగతమైనటువంటి అవ్వచ్చు, వ్యవస్థీకృతమైనటువంటి అవ్వచ్చు, నీతో ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో, నీ కుటుంబమే నీతో లేనటువంటి పరిస్థితి ఎవరికి వస్తున్నటువంటిది ఇవాళ ప్రారంభంలా దాదాపు 3 సంవత్సరాల కిందటి నుండి ఆయనకి అభద్రతా భావం ఉంది. ఈ నేపథ్యంలో అవ్వచ్చు, ఒకవైపు పార్టీలో వస్తున్నటువంటి మనం ఒకసారి నేను ఇది కూడా గుర్తు చేస్తాను, గెలిచినప్పుడేమో నా తాలూకా సత్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నా వల్ల గెలిచామని ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేల కంటే అక్కడ ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని చూసే పరిస్థితి లేదట. అటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఎమ్మెల్యేలు తప్పు చేశారు, మినిస్టర్లు తప్పు చేశారు, పాపం మినిస్టర్లు ఏడుస్తున్నారు, గోల ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఏడ్చుకొని మరి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఆ రోజు నా గొప్పతనం ఈ రోజు గుక్కపట్టి ఏడుస్తున్నాడా, గుక్కపట్టి ఏడుస్తున్నారండి, గుక్కపట్టి ఏడుస్తున్నారు. మా అమర్నాథ్ అయితే మా ఉత్తరాంధ్ర మంత్రి పాపం లాస్ట్ కి అది తంతె ఎక్కడో పడినట్టు వెళ్ళిపడి అనకాపల్లి అది కూడా లేదని చెప్పేసి ఇప్పుడు ఏడుపడ్డా చెప్తున్నా. ఇట్లా అనేది అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, అది నీ ఫెయిల్యూరు, నీ అసమర్థత, నువ్వు నీ చేతులారా చేసుకున్నావు, లేకపోతే నిలదీయలేకపోయావు, నువ్వు రాష్ట్రానికి ఏమవసరం అది నువ్వు సాధించుకోలేకపోయావు అని మీరు అన్నారే. అగో ఇలాంటివన్నీ బయటకు వస్తాయని బీజేపీని టచ్ చేస్తే, బీజేపీని ఈ టైంలో కనుక బీజేపీని ఒక మాట అంటే ఇంకా అయిపోయినట్టే, మొత్తం కడిగేస్తారు, రేవెట్టి కడిగేస్తారు పైనుంచి కింద వరకు. సో అందుకని బీజేపీ జోలికి వెళ్ళడం లేదా, ఈ అప్పులు ఇవన్నీ లెక్క డొక్క బయటికి తీస్తే మొత్తము కోసాలు కదిలిపోతాయి. అసలే అంతంత మాత్రంగా ఉంది రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం మనుగడ. ఇంకోటి, రేపు ఈ పరిస్థితుల్లో ఈ కేసులు ఇవన్నీ ఇన్నాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటూ వచ్చారు, కానీ రేపు అధికారం మారితే ఏముందిలే, మారిపోయింది. కానీ ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు, రాజకీయాల్లో ఉంటారా ఉండరా అనే చర్చ నడుస్తోంది, అసలు అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ నడుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆయన అవన్నీ దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పరిస్థితి అటు ఇటు అయినా సరే బీజేపీతో మంచిగా ఉండాలి అనేమన్నా ఇప్పటి నుంచి కూడా ఆ పౌడర్ వేసే కార్యక్రమం ఇంకా పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి, నమస్కారం పట్టాభి గారు. నమస్తే వికే గారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ నా ఇంటెన్షన్ మళ్ళీ చెప్తున్నా, నేను బీజేపీని ఎందుకు తిట్టట్లేదు అని కాదు, కూటమిలో ప్రత్యర్థి పార్టీగా మారినప్పుడు జనసేన టీడీపీని నిన్నటి వరకు ఎడాపెడా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ వచ్చేసరికి అసలు అది కూటమిలో బీజేపీ ఉందనుకోవట్లేదు ఆయన, కేవలం చంద్రబాబు నాయుడు టార్గెట్, కొద్దిగా గొప్ప పవన్ కళ్యాణ్ టార్గెట్ అంతే.
ఈ యాంగిల్ ఎత్తుకుంటున్నాడు ఆయన. మరి బీజేపీతో ఎట్టబోయేటప్పుడు గొడవలే, రేపు ఏదన్నా అయితే మళ్ళీ కాళ్ళ పడి కేసులు ఆపుకోవాలని వాళ్ళ విషయంలో కొంచెం సాఫ్ట్ కార్నర్ అనుకుంటున్నా, ఆ యాంగిల్లో ఉన్నారా? అసలు ఎన్నికల తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు అనేది కూడా అర్థం కావట్లా. ఓట్లు వాళ్ళే కదండి. అదేలే వికే గారు, ఒక్క నిమిషం అండి. వికే గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ గురించి కానీ నరేంద్ర మోడీ గారి గురించి కానీ ఎందుకు మాట్లాడటం లేదు అన్న ప్రశ్నకి, సరే ఒకటి మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు, సరే ఆయన మీద కేసులు ఉన్నాయి, కేసులకు భయపడేదో నోరు మూసుకుని కూర్చున్నాడు, అది ఒక యాంగిల్, అది మనం ఎప్పుడు మాట్లాడేటువంటి ఒక యాంగిల్. రెండోది ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో ఈయన చేసినటువంటి ఘనకార్యాలు లాస్ట్ 5 years లో చాలా ఉన్నాయి వికే గారు. ఇప్పుడు ఈయన గారు ఎక్కువ తక్కువ ఏమైనా మాట్లాడాడు అనుకోండి, అవన్నీ ఇందాక మీరు అన్నారు కదా, మొత్తం ఫిగర్స్ అనేది తీసి వీపు విమానం మాత్రం మోగిస్తారు. ఉదాహరణకి మొన్న అక్టోబర్ 2023 వరకు ఒక లెక్క చూస్తే, సార్ దయచేసి ఒక్క నిమిషం ఉండండి సార్, అక్టోబర్ 2023 వరకు ఒక లెక్క చూస్తే, కాదు మస్తాన్ వలి గారు ఏదో మాట్లాడుతా ఉంటే నేను ఒక్క నిమిషం ఆగమన్నాను. 71,449 కోట్ల రూపాయలు, 71,449 కోట్ల రూపాయలు మొన్న అక్టోబర్ 2023 వరకే. ఈ మళ్ళీ అక్కడి నుంచి అయినటువంటి ఇంకో 4-5 నెలలు యాడ్ చేస్తే 1,00,000 కోట్లు దాటుతుంది. అది ఏది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు పక్కదారి పట్టించినటువంటి లెక్క. ఇది వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇచ్చిందో మొన్న అక్టోబర్ వరకే 71,449 కోట్లు. ఇప్పుడు ఆ లెక్క అడుగుతారు, ఏంట్రా బాబు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, ఆ లెక్క చెప్పంటారు. అదేవిధంగా 94 కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఈ 5 సంవత్సరాల కాలంలో. 1 కాదు 2 కాదు, 94 కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదు. ఆ విషయం బయటకు వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో మన్రేగాకి సంబంధించిన దాదాపు 7,879 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి మింగేశాడు. 7,879 crores అంటే గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని లక్షల మందికి ఉపయోగపడేటటువంటి నిధుల్ని మింగేశాడు. ఆ లెక్క అడుగుతారు. అదేవిధంగా మా రాజేంద్ర ప్రసాద్ గారి పోరాటం మీకు తెలుసు, పంచాయతీలకు దక్కాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయలు లెక్క అడుగుతారు. అంతేకాకుండా ఇవాళ జగనన్న కాలనీలని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఇంటికి 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి ఎవడికి తెలీదు. ఇవాళ ఏ కాలనీకి వెళ్ళినా కూడా అక్కడ ఇళ్లు కనపట్లేదు, ఫౌండేషన్లు లేచిపోయి స్లాబులు కూలిపోయి నానా బేభత్సంగా ఉంది. అక్కడ డబ్బులేమో కేంద్ర ప్రభుత్వానికి 1,80,000 రూపాయలు, పైనేమో మీరేదో అప్పులు తెచ్చుకోండి అన్నాడు. ఈయన గారి జేబులోంచి 1 పైసా దీలా, ప్రచారం మాత్రం ఫుల్ అడ్వర్టైజ్మెంట్. కాబట్టి ఆ లెక్కలు అడుగుతారు. అదేవిధంగా ప్రతి నెల రాష్ట్రంలో ఉన్నటువంటి 90 లక్షల రేషన్ కార్డులు, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 89,24,640 రేషన్ కార్డులు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుంటే వాటిని కాకినాడ పోర్టు నుంచి ఇతర పోర్టుల నుంచి విదేశాలకు దోలేస్తా ఉన్నారు. ఆ బియ్యం కుంభకోణం ఏంటో మీకు తెలుసు కదండి. ఆ లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 75% మేము పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 2-3% కూడా పూర్తి చేయకుండా దానికి సంబంధించినటువంటి నిధులు ఎంత పక్కదారి పట్టాయో ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చెప్తా ఉందో ఇవాళ గజేంద్ర సింగ్ షెకావత్ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆయన కూడా గతంలో చెప్పారు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇన్కాంపిటెన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందని. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు షెకావత్ గారు ఇక్కడే ఉతికి ఆరేస్తాడు. ఆయన వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు ఆయన అందుబాటులో. అదేవిధంగా రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కట్టడానికి 53 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదురా సన్నాసి అని అడుగుతారు. 53 ఎకరాలు నీ దగ్గర లేవంటారా సన్నాసి అని అడుగుతారు జగన్ రెడ్డిని. దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా రైతు భరోసా నువ్వేంట్రా ఇచ్చేది, సగం డబ్బులు మేమిస్తా ఉన్నావు, నువ్వేంటా రైతులను ఆదుకునేదని అది అడుగుతారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి నువ్వు బయటికి ఎందుకు వెళ్ళిపోయావు? అవును, ఇప్పుడు ఈయన గారు చేసినటువంటి ఘనకార్యాలు చాలా ఉన్నాయి కదా సార్. అదే నేను దమ్ము ఈయనకి ఎక్కడ ఉందండి? నేను అనేది అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు గతంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరి ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మింగేసిందా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా? 94 పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టిందా? అటువంటి ఘనకార్యాలన్నీ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కదండి. ఇతనికి ఎక్కడ దమ్ముంది? ఒక మాట మీరు అన్నయన్ని కరెక్ట్. అవన్నీ ఎక్కడ అడుగుతారో ఈ ఎన్నికల ప్రచారాలు ఇవన్నీ బయట పెడతారేమో అనే భయంతో ఒకటి ఆ పేరు ఎత్తడం లేదు. రెండోది ఎవరో సలహాదారుడో మరి అలా ఐపాక్ వాళ్ళు ఇచ్చారో లేదా విజయసాయి రెడ్డి గారు ఇచ్చారో. మళ్ళీ మనం అధికారంలోకి వస్తే అక్కడ బీజేపీ ఎలాగూ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, ఇక్కడ మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మళ్ళీ అప్పులు గిప్పులు తెచ్చుకోవాలంటే వాళ్ళే కదా ఇవ్వాలి అక్కడ. అందుకని కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉందాం, వాళ్ళని ఏమో అనవద్దులే అనేదో అనుకున్నారట. బహుశా మరి అందుకేమైనా అనట్లేదా అని ఒక డౌట్ మరి. అబ్బో వీళ్ళు అధికారంలో రావటం మళ్ళీ ఎక్కడ, రేపు మళ్ళీ అక్కడ మోడీ గారు ఉంటారు కాబట్టి మళ్ళీ రేపు మనం ముఖ్యమంత్రి అయిపోతే మళ్ళీ మనకు పని ఉంటుందని ఇప్పటి నుంచే నోరు మూసుకుని కూర్చోవటం కూడానా? ఈయన గారు నిన్న ఎవడో చెప్తా ఉన్నాడు, ఆ స్వామి నిత్యానంద పెట్టినటువంటి కైలాస దేశ పౌరసత్వానికి ఏదో అప్లై చేశారంట ఆన్లైన్లో జగన్ రెడ్డి. ఎక్కడో చాటు ఉండాలి కదా, సిటిజన్షిప్ మన అప్లై చేశాడంట. సరే వెళ్ళి అక్కడే మరి ఏదైనా డీల్ పెట్టుకుంటాడేమో మరి. సో ఇప్పుడు ఈయన గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, మళ్ళీ ఏదో కేంద్రంతో ఏదో సంప్రదింపులు నడపాలి అన్నీ ఏమి ఉండేది లేదు. కేవలం ఒకటేనండి, ఒకటి తన మీద ఉన్నటువంటి రకరకాలైనటువంటి గతంలో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఒకటైతే, రెండోది ఈ 5 సంవత్సరాల కాలంలో ఇతను చేసినటువంటి అవినీతి కుంభకోణాల చిట్టా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనం ఆ లెక్కలన్నీ తీస్తే ఈయన గారు ఏ రోజు కూడా మళ్ళీ ప్రజల ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ భయంతో అన్ని మూసుకుని కూర్చుంటా ఉన్నాడు. ఇవాళ ఊరికినే ఏదో డైలాగులు రాయించుకుని, ఏదో రాయించమనండి, ఇప్పుడు రాయించమనండి, కాగితం మీద డైలాగులు రాయించమనండి, ఏదో రాయించుకుని వస్తాడు కదా, కాగితం చూసి ముసుముసులు నవ్వుకుంటూ ఇష్టానుసారం మాట్లాడతాడు కదా, ఇప్పుడు మాట్లాడమనండి. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల ముందుకు వస్తాయి. రేపు 17వ తేదీనో 18వ తేదీనో ఉమ్మడి బహిరంగ సభ ఉండబోతా ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ ముగ్గురు కలిసి చాకిరేవు పెట్టబోతా ఉన్నారు రేపు. ఈ అవినీతి బకాసురుడు 5 సంవత్సరాల కాలంలో ఏమేం చేశాడో, రాష్ట్రానికి ఎంత నష్టం చేశాడో మొత్తం చిట్టా అంతా ఇప్పుతాం. అప్పుడు దానికి సమాధానం చెప్పమని చూద్దాం. రైట్. మస్తానోలి గారు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారంట. ఏమనంటే మళ్ళీ ఇక్కడ మనం వస్తాం, కేంద్రంలో ఎలాగో మళ్ళీ ఎన్డీఏ బీజేపీ వస్తుంది కాబట్టి అప్పులు ఇవ్వాలి, ఇంకా అప్పులు తెచ్చుకోవాలి కాబట్టి ఆ సహకారం కావాలి కాబట్టి దాంతోపాటు ఈ కేసులు ఎలాగో వచ్చినాయి కదా, 1 కాదు 2 కాదు, కుప్పలు కేసులు ఉన్నాయి, ఎందుకు వచ్చిన గోళ్ళే అని ఆ ప్రస్తావన తీయట్లేదు అని అంటున్నారు. అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా మస్తానోలి గారు? సార్ నేను పట్టాభి గారి ఎప్పుడు కూడా డిబేట్ కానీ ఈ ప్రెస్ మీట్ కానీ నేను చాలా అటెన్షన్ చేస్తాను. ఎందుకంటే గణాంకాలతో బాగా చెప్తాడు. అప్పుడప్పుడు మాకు కూడా కొన్ని అవసరమైనటువంటి తీసుకుంటుంటాను. ఇంత తెలిసిన ఆయన ఏందా ఇంత చిట్టా ఇప్పుతాడు, వాడిని వీపు పగలు కొడతారు, ఇవన్నీ చెబుతా ఉంటే నాకు ఏమనాలో అర్థం కావట్లా. నేను ఒకటి చెప్తాను సార్, ఇవన్నీ కూడా తెలిసినా కూడా 5 సంవత్సరాల్లో 60 బిల్లులకి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చాడు సార్. వాళ్ళకి మీరు అసలు మర్చిపోతున్నారు. 60 బిల్లులు పెడితే నరేంద్ర మోడీ గారు వాళ్ళు కానీ మీరు కానీ పల్లెత్తి మాట అనకుండా వాళ్ళకి కావాల్సిన బిల్లులన్నీ పాస్ చేసుకున్నారు. మీరు అసలు మనం ఎక్కడో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా బలమైన సంబంధం ఉంది నరేంద్ర మోడీ గారితో. మీ సంబంధం కన్నా వాళ్ళ సంబంధం చాలా బలమైంది. మీకు పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లి మాట్లాడించి బలవంతం చేస్తే ఇప్పుడు ముడిపడినటువంటి మైత్రి, వాళ్ళ బలం చాలా బలమైంది, విడదీరాని బంధం. కాకపోతే వాళ్ళ భయం ఏంటంటే అరే నాయన కోరుకున్నారు కాబట్టి ఏర్పడినటువంటి మైత్రి సార్. ప్రజలు కోరుకున్నారు, ఇది ఎవరో బలవంతంగా తీసుకెళ్లి ఏర్పాటు చేసినటువంటి మైత్రి కాదు. ఇవాళ ప్రజలు కోరుకున్నారు ప్రతిపక్షాలను ఏకం కండి, ఈ నియంత్రణ గద్దె దింపండి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు సార్. అది గద్దె దింపటమా దింపకపోవటమా, లేదా మీరు నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా తిట్టారో, వ్యక్తిగతంగా ఏ విధంగా విమర్శించారో ఆయన ఆస్కింగ్ మోడీ ఇట్ ఈస్ దేర్ స్టిల్ లైవ్, స్టిల్ ఇట్ ఈస్ దేర్ లైవ్.
స్టిల్ ఇట్ ఈస్ దేర్ లైవ్. కాదు, మమతా బెనర్జీ గారు ఉత్తి కారేశారు. మీరు డాయస్ లో సోనియా గాంధీ గారు మమతా బెనర్జీ గారు పక్క పక్కన కూర్చోలేదా? మమతా బెనర్జీ గారు ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏమి రాహుల్ గాంధీ గారు మమతా బెనర్జీ గారు పక్క పక్కన కూర్చోలేదా? ఏం మాట్లాడుతున్నారు సార్? నా దగ్గర ఇస్తుంది. మీ ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ పార్టీని ఉతికారేసిన పార్టీలు 100 ఉన్నాయి. రాహుల్ గాంధీ అసమర్థత ఉంది కదా. నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు వ్యక్తిగతంగా విమర్శించినటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు, ఒక చంద్రబాబు నాయుడు తప్ప. నేను భారతీయ జనతా పార్టీతో ఇంకా అలయన్స్ చేసుకోను, చంపలేసుకుంటాను అని మాట్లాడుకుంటే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని గతంలో అఖిలేష్ యాదవ్ అన్నాడు, లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నాడు, లేదంటే అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఊడ్చవతలు మారేశాడు మీ గాంధీ ఫ్యామిలీని. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో టైమింగ్ పట్టాభి గారు గుర్తుపెట్టుకోండి. పట్టాభి గారు టైమింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు పెట్టుకున్నారంటే చెప్పాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో విభేదాలు వస్తాయి, కొన్ని అంశాల మీద పార్టీల మధ్య వైరుధ్యాలు ఏర్పడతాయి. దాని ద్వారా ఏమన్నా శాశ్వతంగా శత్రువులు అయిపోతారా? ఇప్పుడు ఆ రోజున అంశాల మీద బయట వ్యక్తిగత తగాదాలు లేవు. రాలేదా మిగతా పార్టీలతో? 60 బిల్లులకి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఎంపీలైనా అనేక అంశాల మీద గట్టిగా మేము పోరాడాం సార్. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా విజయసాయి రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి కొండ దేశంలో ఉన్నటువంటి నెత్తి మీద పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి. వాళ్ళకి ఎట్లా అవుతారు సార్ శత్రువులు? మీరు ఇంకా భ్రమలో ఉన్నారు. ఇది అక్రమ పొత్తు, ఈ రాష్ట్రానికి విఘాతం, ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఫ్రస్ట్రేషన్ ఉంటది. మా దేశంలో ఒక్క నిమిషం కాదండి. మీరు రాహుల్ గాంధీ గారు మాట్లాడి, సోనియా గాంధీ గారు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో, మీరున్న జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లాగో ఇండియా కూటమిలోనే ఉన్నాయి, మీరు అందరు కలిసి మీ కూటమిలో చేర్చుకోవచ్చు కానీ. అసలు మేము అడగాల్సిన అవసరం లేదు సార్. ఎవరైతే మోడీ విధానాలను వ్యతిరేకిస్తారో, ఎవరైతే దేశంలో లౌకికవాదం కావాలంటే ఎవరైతే మోడీ వ్యతిరేకించేంత సీన్ ఎవడుకుందండి దేశంలో? మరి ఇంకా గట్టండి. దాన్ని మీరే ఆ పొజిషన్ లో ఉండి మీరు ఆ మాట మాట్లాడితే ఇంకెవరు చెప్పలేదు. పార్టీలు అలాగే ఉన్నాయి కదా, రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి కదా. ఒక రోజు కింగ్ అవుతాడు, ఒక రోజు కింగ్ మేకర్ అవుతాడు. ఆ కింగ్ మేకర్ కింగ్ కి టైం బాగలేనప్పుడు ఎవడేం చేయలేదు. నేను అదే చెప్తున్నాను. ఎవరైతే అవినాష్ రెడ్డిని కేసులో సిబిఐ వాళ్ళు నంద్యాలింది 2 రోజులు అక్కడే ఉన్న కేంద్ర సంస్థ, కానీ అరెస్ట్ చేయాల. అదే చంద్రబాబు నాయుడిని నంద్యాల నుంచి విజయవాడ దాకా అరెస్ట్ చేసి తీసుకొస్తే ఎవరు మాట్లాడరా? ఇట్లానే ఉంటాయి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించి, కాంగ్రెస్ పార్టీలో వివిధ రకాల పదవులు అనుభవించి, పెద్ద పెద్ద పదవులు ఆల్మోస్ట్ ప్రధానమంత్రుల స్థాయిలో, అంటే గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు మాట్లాడి ఇప్పుడు మోడీ గారు వచ్చినాక బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారు. మాట వినండి దయచేసి, ఒక మాట వినండి. ఏదో అయిపోయిందని కాదు, వాళ్ళు వెళ్తే ఏదో అయిపోయిందని కాదు నేను అనేది. సీనియర్లు ఒక మాట ప్లీజ్, అంతటి సీనియర్లు వెళ్ళిపోతున్నారంటేనే రాజకీయపరమైన ఉనికి కోసమో లేదా వాళ్ళ సర్వైవల్ కోసమో వెళ్ళిపోతున్నారు. అలాగే పార్టీలు కూడా అంతే కదా. మీ పార్టీ అంటే సోనియా గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ ఒక పెద్ద దిక్కుగా ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతున్నారు. లేకపోతే చిన్న చిన్న మీరే నాకు ఏకనాథ్ షిండేలు, దోనాథ్ షిండేలు లాంటివి. నేననేది ఒకటే, 60 బిల్లులకు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కేంద్ర పరిశోధన సంస్థ 2 రోజులుండి ఏం అరెస్ట్ చేయకుండా వెళ్ళారు. అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం స్పెక్టేటర్ లాగా చూసింది. కానీ రాష్ట్ర ప్రయోజనాలకి ఎవరికి ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా ఎవరికి ముఖ్యం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ముఖ్యం కాదు, ఉత్తరాంధ్ర ముఖ్యం కాదు, వెనుకబడతనం ముఖ్యం కాదు. వీటన్నిటిని కూడా కలిసి నరేంద్ర మోడీ గారి దగ్గర బానిస బతుకట్టడానికి మాత్రం అందరూ ముఖ్యంగానే ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు మీరందరూ ధర్నాలు రాస్తారోకోలు చేసినట్టు గుర్తు నాకు. మేము ఖండించాం. ఆయన అరెస్ట్ చేస్తే ఎవ్వరూ మాట్లాడాల, అదే ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అంత సీనియర్ పొలిటీషియన్ ఆయన అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా అని చెప్పి అంటే ఏదో ఖండించాడు, ప్రెస్ మీట్ పెట్టి ఖండించాం అంటే అది కదా, నిలదీయాలి కదా. పొలిటికల్ పార్టీగా ద అరెస్ట్ విచ్ వేర్ దే డిడ్ బై దిస్ గవర్నమెంట్ we objected. It is a totally illegal. అదే వివేకానంద రెడ్డి గారి హత్య మీద మిగతా తెలుగుదేశం గాని ఇతర పార్టీలు గాని ఎలా రియాక్ట్ అయినాయి, ఎంత పోరాడుతున్నాయి ఇప్పటికీ? వివేకానంద రెడ్డి గారు టీడీపీ నాయకుడు కాదు కదా. ఇప్పుడు కూడా మేము పోరాడుతున్నాం దాని మీద. మీరు పోరాడుతున్నారండి, నేను మీరు పోరాడట్లేదు అంటలేదు. వివేకానంద రెడ్డి గారి హత్య మీద మిగతా పార్టీలు ఎందుకు పోరాడుతున్నాయి? అది అన్యాయము, అక్రమము, దారుణం కాబట్టి కదా. బట్ మీరు అలా రైట్. ఎనీవే ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళ ఆశలు అలా ఉన్నాయండి. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా అవసరం అవుద్దేమో అనే ఆశ. మీరు ఆ మధ్య చెప్పారు సొరంగ మార్గం సంథింగ్ ఏదో, ఆ సొరంగ మార్గం కూడా ఇంకొక ప్రత్యామ్నాయం ఏదో ఉన్నట్టుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ఏమన్నా ప్లీజింగ్ లో పెట్టుకున్నారా, ప్లీజ్ చేసుకుంటున్నారా అనుకోవచ్చా? వెంకటకృష్ణ గారు, భారతీయ జనతా పార్టీని ప్లీజ్ చేసుకోవడం కూడా కష్టమే. అవునా? ఈజీ కాదు, వాళ్ళ ధర కాదు. నేను అది కూడా చెప్తున్నా. ఒక విషయం. రెండోది, పాపం మస్తాన్ వల్లి గారికి నేను ఇందాక చెప్పాను, అయ్యా మీరు ఒక వేలు ఎవరి వైపైనా చూపిస్తే, మా వైపే కాదండి, ఈ దేశ చరిత్రలో ఎవరి వైపు మీరు చూపిస్తే మీ వైపు 4 వేళ్లు చూపిస్తాయి, కనీసం 3 వేలు చూపిస్తాయి. పట్టణం ఇవన్నీ మా చిన్నప్పుడే తెలుసు సార్. మీరు మళ్ళా సుజనా చౌదరి ఆర్థిక నేరస్తులు, దేశద్రోహులు అయ్యారు. షర్మిల యాత్ర చేసింది కాంగ్రెస్ పార్టీ మీద, ఆవిడ తెచ్చి వాళ్ళు మీరు పిసిసి ప్రెసిడెంట్ చేసుకుని ఎందుకంటే సిగ్గుబాలుతారా మీకు ఎక్కడ? రాష్ట్రంలో షర్మిల ఆవిడ తెచ్చి మీరు చేసుకున్నారు. గారు మీరు ఇందాక మోడీని పర్సనల్ గా తిట్టారు చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఎట్లా కూర్చుంటున్నారు, అనైతికమైన పొత్తు అన్నారు కదా. ఆయన అడిగింది చాలా వాలిడ్ పాయింట్. తిరుపతిరావు గారు చెప్పింది, వాళ్ళ అన్నగా జైల్లో పెట్టారని యాత్ర చేసి ఓటు పెట్టేసి ఇచ్చారు కదా షర్మిల గారు. మరి ఆ షర్మిల గారు ఏకంగా ఇవాళ మీకు ఇవాళ ప్రెసిడెంట్ మీకు, మరి అది అనైతికం అని అంటే నేను అనట్లేదు కానీ ఒకవేళ అంటే అది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది. ఆయన అంటున్నాడు తిరుపతిరావు గారు అదే పాయింట్ పట్టుకున్నాడు ఆయన. వారిగా అవుతున్నా అనడానికి మీరు చెప్పడానికి ఏముంది ఇంకా పాయింట్ అది. తిరుపతిరావు గారు ఆన్సర్ తీసుకోండి. ఢిల్లీ నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. నాలో ఉన్న మిస్కన్సెప్షన్ చేస్తున్నాను. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నారు, ఎవరు చేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ మాటలు మస్తాన్ గారు ఇది న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు.
మీరు ఇంతసేపు ఏకపక్షంగా తిట్టిపోసి ఆయన ఒక లాజిక్ పాయింట్ లాజికల్ గా మాట్లాడితే చెప్పనివ్వకుండా మాట్లాడనివ్వకుండా అన్యాయం. ప్లీజ్ 2 నిమిషాలు టైం ఇవ్వండి మస్తాన్ వల్లి గారు, ప్లీజ్ 2 నిమిషాలు టైం ఇవ్వండి. అది నాకు కాదు ఒక మాట, ఆయన మాట్లాడనివ్వకపోతే నేను తప్పు అవుతుంది. చెప్పండి తిరుపతిరావు గారు. వెంకటకృష్ణ గారు మాకు మాట్లాడుకుంటా ఉంచాలనేసి అంటే అది సాధ్యపడే మేము అంతకంటే రాటు తీరిన వాళ్ళం, కరుడు కట్టిన వాళ్ళం, మేము ఎవరిని మాట్లాడినాము. వాళ్ళ దేశం మొత్తం అందరికీ తెలిసినటువంటి విషయం, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి అంతకంటే తెలిసిన విషయం. వీళ్ళేమో ఫండింగ్స్ గురించి మాట్లాడతారు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ, ఏదైతే పక్కనే ఉన్నటువంటి మా దగ్గర నుండి అధికారం పోయినటువంటి కర్ణాటక రాష్ట్రాల నుండి కాదా వీళ్ళకి ఫండింగ్ లేదు. ఇవాళ వీళ్ళు ఫండింగ్ గురించి మాట్లాడుతుంటారు. మాకట జగన్మోహన్ రెడ్డి ఫండింగ్ ఇవ్వాలట. జగన్మోహన్ రెడ్డి ఫండింగ్ ఇవ్వకపోతే మాకు ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు మాకు లేరు. ఏం మాట్లాడతారండి అది? అదే నేను చెప్తున్నా, మీరు ఒకవేళ ఇదే అనైతికం అనుకుంటే మీరు షర్మిలను తీసుకొచ్చి ఏదైతే ఈ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ గా చేసుకున్నారో అంతకంటే దిక్కుమాలినటువంటి రాజకీయ చర్య మరొకటి ఉండదు. నేను డైరెక్ట్ గా చెప్తున్నా. ఎన్ని తిట్టిందండి? 1.5 సంవత్సరాల పాటు ఇదే జగన్మోహన్ రెడ్డి జైలు కూడికి చెప్పకూడికి పరిమితం అయిపోతే రాష్ట్రం వల్ల తిరిగి ఆవేళ మాట్లాడింది భారతీయ జనతా పార్టీ మీద కాదే, లేకపోతే ఆవేళ మాట్లాడింది తెలుగుదేశం పార్టీ మీద కాదే, కాంగ్రెస్ మీద డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద, సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద మాట్లాడింది. ఎంతకంటే ఇంకో సిగ్గుమాల చర్య ఏముంటది? అందువల్లనే మన టంగ్ కూడా మనం స్లిప్ అవ్వకూడదు ఎప్పుడు. అందులోకి కాంగ్రెస్ పార్టీకి ఏ మూలకెళ్ళినా సరే తిరిగి మళ్ళీ అది బూమరాంగ్ అయ్యే పరిస్థితి ఉన్నటువంటి అన్ని మరకలేనా? ఏ మరకల నేపథ్యంలోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం సాగింది సార్. వెంకటకృష్ణ గారు ఎవరికి తెలియంది ఇది? మేమే ఒక్కరోజు అయిపోయింది. మీరు నాకు అవకాశం ఇవ్వాలా? అరే ఇస్తానండి, భలే వాళ్ళు ఇస్తాను. రాజకీయ ప్రవేశం కల్పిస్తే మీరు కూర్చోబెట్టుకోవచ్చు. తీసుకెళ్ళి ఇంటి పక్కన వీళ్ళు ప్రెసిడెంట్ తెలుసుకోవచ్చు. ఆవిడ తప్పు నేను రియలైజేషన్ అయ్యాను. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించినంతగా వాళ్ళు చెప్పినటువంటి విధానాన్ని నేను నమ్ముతున్నాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరతాననే తర్వాత ఆ విషయంలో తెలుగుగా ఇయర్ ఫోన్ తీసేసి వేగపాత్ర నడిపిస్తాడు మాస్టర్. అయితే అనేది ఆ విషయం పాపం షర్మిల గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లా జరిగింది ఇది అని చెప్పి నాకు తెలిసింది, రియలైజ్ అయ్యాను అని చెప్పి చెప్పిందిలే ఆమె. అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పానండి, ఒక మాట సార్, మీరు మారితేనేమో రియలైజేషన్, వేరే వాళ్ళు చేస్తేనేమో అక్రమమా? అట్లా కాదు కదా. మరి మీరు మిగతా వాళ్ళు చెప్పారండి. ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మాకు మద్దతు ఇవ్వలేదు, మా బిల్లులు కాపాడలేదు చెప్పారండి. ఆయన ఇయర్ ఫోన్ తీసాడు, నా మాట వినట్లేదు. ఆయన మంచి జోరు మీద ఉన్నాడు కూడా, నా మాట వినట్లేదు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.